నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము తెలంగాణ అండి, కామారెడ్డి జిల్లా నుంచి వచ్చామండి. ఈ రోజు విజయోత్సవ సభలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అసలు? అవునండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నందుకు ఫస్ట్ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే జనసేన పార్టీ అంటే మాకు చాలా ఇష్టం. అలాగే అతను 2 చోట్ల ఓడిపోయినప్పటికి కూడా ఈసారి మన చాలా 21/21తో గెలిపించుకున్నారు. అలాగే మన పవన్ కళ్యాణ్ సార్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అవ్వడం చాలా విశేషం. డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే ఆ పదవికి ఒక గొప్ప గుర్తింపు తీసుకొచ్చారు. అతను ఆంధ్రాని డెవలప్ చేస్తాడని అనుకుంటున్నాము. సో తెలంగాణలో లాస్ట్ టైం పోటీ చేశారు, ఓడిపోయారు, కానీ ఇప్పుడు ఎలా ఉంది అక్కడ అభిమానం ఆయన మీద? ఇప్పుడైనా మేము కోరుకునేది ఒకటే, తెలంగాణ నుంచి కూడా పోటీ చేస్తే బాగుంటుంది. హైదరాబాద్ నుంచి పోటీ చేశారు కానీ అప్పుడు రిజల్ట్ సరిగా రాలేదు. ఇప్పుడు కూడా అతను పోటీ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం కంపల్సరీ. అంటే అప్పుడు నమ్మకం లేదు కదా ప్రజలకి, ఇప్పుడు నమ్ముతున్నారంటారా? ఇప్పుడు 100% నమ్ముతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు చూస్తున్నాం కదండి, నిస్వార్థంగా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే, కాబట్టి అందరూ నమ్ముతారండి. ఓకే అండి, మీ పేరు? సార్ అతను అన్ని చోట్ల నియోజకవర్గాల్లో తిరిగి సభలు పెట్టడం ద్వారా జనాలకు ఒక గుర్తింపు వస్తుంది. తర్వాత సభల వల్ల తెలంగాణలో ఏమి సంక్షేమ పథకాలు వస్తలేవో సార్ గుర్తిస్తే అక్కడ కూడా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. అది తెలంగాణలో లాస్ట్ టైం పోటీ చేశారు కదండి, వాళ్ళు ఏమన్నా అంత గుర్తింపు లేదంటారా? జనసేన పార్టీ అనేది ఒక పార్టీ ఉందని కూడా తెలంగాణలో చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు ఏమన్నా అవకాశాలు ఉంటాయంటారా? జనసేన పార్టీ తెలంగాణలో లేదని కాదండి, జనసేన పార్టీ తెలంగాణలో ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు యావత్ భారతదేశం అంతా తెలుస్తుంది జనసేన పార్టీ, ఎందుకంటే 21/21 గెలిచింది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి. అట్లేం లేదు. కానీ తెలంగాణలో ఈసారి హైదరాబాద్ GHMC ఎలక్షన్స్ లో కానీ పోటీ చేస్తే కంపల్సరీ గెలుస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ.